యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. అది మన పాడినటువంటి పాట చూసిండ్రు, మీరు కూడా చూసిండ్రు, ప్రజలందరూ చూసిండ్రు. ఆ పాటలో వ్యూస్ కూడా రోజు 2 లక్షల మంది చూస్తున్నారు ఆ పాటని. మరి గద్దర్ నర్సిరెడ్డి గద్దరు నల్లగొండ గద్దరు పాట మోగితే ఎవరైనా గెలవలసిందే అనేది ఒక మాట ఆడిట తేలుతుంది, ప్రచారం అవుతుంది. మరి ఇప్పుడు కూడా కోల్యాగని మరి పాట బయట వేసేదంటవా? తప్పకుండా వేస్తుంది. ఎందుకంటే ఈ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు, శ్రీశైలం అన్న 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత బస్తీ పేద ప్రజలకు అండగా నిలబడ్డ తీరు కూడా బాల్యం నుంచి నేను చూడని నాతో పాటు చాలామంది చూస్తున్నారు. ఇట్లాంటి నాయకుడిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు. అదే మాదిరిగా గతంలో ఒక 2-3 టైమ్స్ ఆయన ఎన్నికల్లో నిలబడి కూడా కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. సరే, ఎప్పటికైనా కూడా ఇట్లాంటి విద్యావంతుడు, మంచి ఆర్కిటెక్ట్, మంచి పేదల నాయకుడు, పేదల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు నవీన్ని గెలిపించడానికే ఎప్పుడెప్పుడు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు అన్నట్టుగా నాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నీ పాట జూబ్లీహిల్స్లో మొత్తం కంచుపోయినాడు మోగుతుంది తాత. మరి మా ఏఎన్ఎన్ ప్రేక్షకులు కూడా కలవరిస్తున్నారు, గద్దర్ నర్సిరెడ్డి అని జర్ర ఒక రాగం. పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీహిల్స్ నేలందే నిన్ను నవినన్నా, నిన్నే నవినన్నా, పెద్ద మనసున్న పెద్ద కొడుకంట, పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలుగే నువ్వంట, శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ, చిన్న శ్రీశైలం నింటాడే అప్పుడు తీర్చేస్తాడు గుండెల బాధ. ఈ సాంగ్ చాలా అంటే జనాలలో బాగా వచ్చింది, బాగా సక్సెస్ అయింది. ఇంకోటి ఈరోజు ఇంకొక న్యూ సాంగ్ వస్తుంది, మంచి సెంటిమెంట్ మెలడీ సాంగ్, ఇంకో న్యూ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ అంటే నేను ఇప్పుడే అది ఇంకా పాడలేదు, రాత్రికి పాడతాను. వచ్చిన తర్వాత రేపు వెళ్ళిండి మళ్ళీ కలుస్తారు కదా తాత, నాకు కలిసినప్పుడు మళ్ళీ వినిపిద్దాం. ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ సోదరుడు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఓటర్లకు కన్ఫ్యూజ్ అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా పాడడం జరిగింది, మనస్ఫూర్తిగా గెలుస్తారని నమ్మకం నాకుంది. మరి ఏం లేదు కానీ మరి అప్పుడు రేవంతమయ్య కూడా జోరుదారుగా 3 రంగుల జెండా వచ్చి సింగమూరే కదిలినాడు అని కథ నడిపిస్తే తాత. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ పాట ఇప్పుడు వాడిన పాట మొనగాందంటవా, మళ్ళీ ఇప్పుడు రాత్రకు పుట్టబోయే పాట మొనగాందంటవా? అంటే యూత్కి ఇది బాగుంటుంది, పెద్దోళ్ళకైతే అది మంచి సెంటిమెంటు. ఎందుకంటే పుట్టబోయేది నవీన్కి ఎన్నో కేసులు, నిర్బంధాలు, ఎంత తొక్కితే గంత లేసే పోటెత్తిన కెరటం నువ్వు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఈ మీనింగ్తో ఉన్నా కూడా ఈ చాలా సెంటిమెంటు, ప్రేమతో అతను అంటే మహిళలు కానీ పేదలు అందరు కూడా నవీన్ యాదవ్ అంటే ఆషమాయిష్ కాదు, ఎంతో కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, కేసులతో ఎదుర్కొని వస్తాడు. ఇట్లాంటి వ్యక్తిని లీడర్గా మేము గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించేటువంటి పాటనే నేను పాడబోయే పాట. నేను పాడడం అని కాదు, వాస్తవం ఏంటంటే శ్రీశైలం అన్న, ఇల్లు అన్న, నవీన్ అన్న, వీళ్ళందరికీ పేద ప్రజల పట్ల వీళ్ళ పట్ల ఒక నమ్మకం ఉంది. నా పాట హిట్ అవుతుంది అంటే నాదో గొప్ప కాదు, వాళ్ళకు కూడా మంచి పేరు ఉంది కాబట్టి పాట హిట్ అవుతుంది అనేది నా నమ్మకం. అంటే లీడర్ కథ కూడా అలా కమ్ముతుంది. బాగుండాలి, హీరో కూడా గట్టోడు ఉండాలి. హీరో గట్టోడు లేకుంటే అయిపోయలేవు. చూసినారులో జూబ్లీహిల్స్లో అయితే కథ మొదలవ ఏంటంటే ఇప్పుడు పుట్టబోయే పాట మొదలవ ఏంటంటే ఆనాడు రావులు జర ఇరుకులో పెట్టి జర అటు ఇటు జర కచ్చపెచ్చ ఎవరో నడిపించారు కాబట్టి దాని మీదనే ఇప్పుడు జనాలకు అబ్బా అన్ని బాధలు పెట్టిండా రాములు నవీన్ని అనేటట్టుగా ఆలోచింపజేసే విధంగా అబ్బో చిన్న కోజాగా ఏం కాదు, చిత్రాల కోజాగా ఈ ఆకటకు వస్తార కల్లా మరి ఇప్పుడు గద్దర్ నర్సిరెడ్డి ఇంకోటి ఊపున్న పాట. ఎందుకంటే ఏపీలో కూడా ఈయన కలవరిస్తారు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఊపిరి మొత్తం దండం పెడితే దుమ్మే కనపడదు ఏపీలో కూడా. తాత గదొక్క పాట, ఏపీ పాట ఏదన్నా ఉంటే జర సంతోషం కోసమే అంతే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మారేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగధరను తరిమే వీరుడు మారేవంతన్నో. మరి ఇంత మంచిగా రాగం తీసి గొంతెత్తిన తాత
ఆనాడు నర్సిరెడ్డి పాట కూడా కాంగ్రెస్ గెలుపులో ఒక భాగమైందన్న ముచ్చట మాత్రం గుసగుస నడిచింది. గుసగుసైంది నిజంగానే అన్నారు. కానీ మరి కోజా ఏమన్నా సై చేసిందా ఉత్తదేనా అంతకాలం తిప్పల పడితే? ఇక అట్లేం లేదు. సరే సరే మామూలుగా ఏంటంటే మనం మంచి సాంగ్స్ పాడతాము. సరే మన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం కోసం పాడతాము. మన వాళ్ళకి విజయం వచ్చింది, అది సంతోషం. సరే ఏది ఏమైనప్పటికీ మనకు మంచి జరుగుతుంది, మనకి చేస్తారనే నమ్మకం నాకు ఉంటుంది. కానీ ఒక్క మాట పెద్ద మనిషి ఏం లేదు కానీ ఇటు కన్నీళ్ళు అంటున్నారు. అటు మరి ఆమెను ఏడిపిస్తుర్రా లేకపోతే గది ఏంటి ఉంటుందట కళ్ళల్లో పెడితే నీళ్ళు కారుతుందట అట్ట చేస్తుర్రా? అసలు ఏం చేస్తుర్రు, ఏమి నడుస్తుంది? మరి అక్కడ ఏమన్నా గాలి ఏమన్నా తారుమారయ్యానా? నేను లీడర్ కాదు, రాజకీయాలు నేను మాట్లాడకూడదు కూడా. నేను ఎంతసేపు ఉన్న పాట మాత్రమే, నా పాట వరకే నేను మాట్లాడితే మంచిది తాత. బాయ్ బాయ్ బాయ్. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇంకో దిక్కు పోదు, ఈతో వల్లే నడుస్తుంది పాట, నర్సిరెడ్డి పాట. తప్పకుండా చెప్పాను, నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ వచ్చిన అవకాశానికి నా గొంతు అండగా నిలబడుతుంది కానీ డిస్టర్బ్ చేయదు వీళ్ళకని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇగో ఇది కథ మొత్తానికి. నల్లగొండ గద్దరు నర్సిరెడ్డికి ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకొని ఇక మరి ముఖ్యమంత్రి పాట అయితే మీకు ఎంత మురిపం గిరిపించిండో చూసిరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరబోతుంది అనేది మాత్రము మరి. ఎందుకంటే ఆయన పాట గతంలో అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ రకంగా ఉర్రు తలుగిందో చూసినాం. ఇక